హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేనైతే ఎక్కువ వర్క్ ఏం చేయలేదు. వర్కర్స్ కూడా ఎవరు రాలేదు. నేనే కదా అని చెప్పి సింపుల్గా ఒక వద్దు షాప్కి అనుకున్నాను, కానీ ఒక బ్లౌజ్ ఉండిపోయిందంటే అది పెళ్లి బ్లౌజ్ అనమాట. పెళ్ళికి వెళ్ళాలమ్మా, కొంచెం ఎలా అలా ఒక్కటి కుట్టు పెట్టు అంటే నేను వచ్చానమాట ఈరోజు. ఓకే, నేను మర్చిపోయి కటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. వీడియో తీస్తున్నాను అనుకున్నాను, కానీ వీడియో తీయలేదు. తీరా ఎలా వచ్చిందా అని వీడియో చూద్దాం అనుకునేటప్పటికి నేనైతే స్టార్ట్ చేయలేదు వీడియో. సరే కదా, ఎలాగా మన ఫాలోవర్స్‌కి వర్క్ బ్లౌజ్ కటింగ్ అయినా చూపిద్దామని చెప్పేసి నేను కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకొని కట్ చేయడం. చాలామందికి ఇదే సస్పెన్స్ అండి. ఎందుకంటే ఇది వర్కు ఇబ్బందికరంగా ఉంటాయన్నమాట. క్లాతులు కూడా సరిపోవు. కొన్ని కొన్ని బ్లౌజులైతే మనం ఎలా అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ కూడా ఇవి 3/4 ఫుల్ హ్యాండ్సేనండి. షార్ట్ హ్యాండ్స్ కూడా ఏం కాదు. ఇప్పుడు ఒక ఫ్రంట్ తీస్తున్నాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది. ఫస్ట్ ఇటువైపు వర్క్ వచ్చిన వైపు మాత్రం నేను ఒక పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ అయితే మీరు ముందు చాలామందికి తెలుసు, నెక్స్ ముందు కట్ చేయకూడదనమాట. నేను ఫ్రంట్ నెక్ మాత్రం కట్ చేసేసాను. అంటే ఫ్రంట్ నెక్ వర్క్ ఎక్కువ ఇస్తాడు ఫ్రెండ్స్. ఎందుకంటే అది వర్క్ ఎంత ఉందో అంత మనం పెట్టకూడదు. అప్పుడు డీప్ అయిపోద్ది అని చెప్పేసి నేనేం చేస్తానంటే ఆది బ్లౌజ్ లాగే ఫ్రంట్ పెడతాను. ఒకవేళ వర్క్ ఇంకా ఎక్కువ ఉంటే పైన కట్ చేయడమో, లేకపోతే కింద కొంచెం కవర్ చేసి కుట్టడమో చేస్తాను. కానీ వర్క్ ఎంత ఉంటే అంత మాత్రం నేనైతే చేయను ఫ్రెండ్స్. ఓకేనా? ఉన్న మిగతా వేస్ట్ ముక్కని అడ్జస్ట్ చేసుకొని ఇటు సైడు ఎడమ వైపున కటింగ్ అయితే చేసుకున్నాను. అదిగోండి, ఒక్క జాయింట్ అయితే పడింది. ఇంకెక్కడ ఏమీ అతుకులైతే పడలేదనమాట. చూసారు కదా! ఇంకా కాస్త క్లాత్ మిగిలింది. ఆ క్లాత్‌లో అయితే నేను షేప్ పట్టి కట్ చేసుకున్నాను. అది కూడా ఒక్కొక్క లేయరే వస్తుంది. 2 లేయర్స్ అయితే రాలేదు. కొంచెం పెద్ద బ్లౌజేలెండి. అందువల్ల మనకి క్లాత్ అడ్జస్ట్ అయితే అవ్వలేదు. చూసారు కదా! కటింగ్ అయితే ఎలా అయిపోయిందో. ఫ్రెండ్స్, నేనైతే నెక్ తిప్పడం షార్ట్‌లో పెట్టాను, కానీ చాలా క్లియర్‌గా అయితే నేను పెట్టలేదు. ఈ వీడియో అయితే క్లియర్‌గా చూడండి. నేను ఇది ఆవిడకి నెక్ ఎక్కువైందని చెప్పారు. వర్క్ ఎక్కువ, మీకు ఆల్రెడీ తెలుసు మగ్గం వర్క్ అంటేనే డీప్ నెక్స్‌తో వర్క్ చేస్తారు. మనం ఆ నెక్ కొంచెం మన సైజులోకి రావాలి అంటే చూసారు కదా! సెంటర్‌లో నేను నెక్ చిన్నగా అవడం కోసం అని చెప్పేసి అలా స్టిచ్ అయితే వేసుకున్నాను. చివరికొచ్చేటప్పటికి సన్నగా లాగేసుకోవాలనమాట. నేను అట్లా లాగేసుకున్న తర్వాత అప్పుడు నెక్ మనకి కొంచెం కుదించినట్టు, దగ్గరికొచ్చినట్టు ఉంటది. నెక్స్ట్ జారడం కూడా అంత ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. ఎవరైనా తెలియకపోతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇదిగోండి, సింగిల్ పాదం కూడా నేనైతే పెట్టలేదు. ఎందుకంటే వర్కొచ్చేసి ఎడ్జ్‌కి ఏం వర్క్ లేదు. థ్రెడ్ వర్కే ఇచ్చాడు. ఇక థ్రెడ్ వర్క్ అయితే మనకి పాదం సపోర్ట్ అయిపోద్ది కదని చెప్పేసి నేను సపోర్ట్ చేస్తదని చెప్పి పాదం అయితే నేను మార్చలేదనమాట. ఇదిగోండి, చాలా సింపుల్‌గా నేను అట్లా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరికైనా కొత్త వారికి కానీ, లేకపోతే ఎవరికైనా వేరే విధంగా కుట్టేవాళ్ళైనా ఇలా కుట్టుకోండి. చాలా సింపుల్‌గా మీకైతే ఫినిషింగ్ అయితే వస్తదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం. ఒకసారి వచ్చేయండి అందరూ. ఫైనల్ లుక్ అయితే ఇదే ఫ్రెండ్. చూసారు కదా! చాలా నీట్‌గా వచ్చింది బ్లౌజ్ అయితే. ఈసారి నేను మళ్ళీ వీడియో మొత్తం బ్లౌజ్ కుట్టేటప్పుడు మొత్తం తీస్తాను ఫ్రెండ్స్. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. మన వీడియోస్‌ని లైక్ చేయండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.